దేవుడు ఆయన మంచితనాన్ని మరొక వారం అంతా కూడా మన ఇళ్ళ చూపించి ఈ ఆదివారం ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచాడు. ఇప్పటివరకు ఆరాధనలో నేను ఇలా ఉన్నానంటే అది నీ కృపే ప్రభువా అని హృదయలోతుల్లో నుండి కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి స్తుతించారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే వాక్యం మనకన్నిటిని తుడిచేదిగాను, వాక్యం మనకి ధైర్యాన్ని ప్రసాదించేదిగాను, దేవుని వాక్యం మనం నడవలసిన త్రోవల్ని మనకి చూపించేదిగాను ఉంటుంది అని మనలో అనేక మందికి తెలుసు. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే దేవుని మందిరం అంటే ఆచారంగా అలవాటుగా వచ్చి అటెండ్ అయ్యాను ఆదివారం, ఇంకా దేవుని బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి అని అనుకోకుండా అటెండ్ అయ్యేది దేవుని యొక్క మాటను మనం వినటానికి, ఆ విన్నదాన్ని హృదయంలో జాగ్రత్తగా దాచుకుని దాన్ని అనుసరించి నడుచుకుంటే మనం ఊహించని ఆశీర్వాదాన్ని, దీవెనని కలిగిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎరగవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక ఈ దిన మన ధ్యాన భాగంలోకి మనం వచ్చినట్లయితే మీరు నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇశ్రాయేళ్ల 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏంటంటే లేవి గోత్రం. ఇప్పుడు మన సమాజంలో కూడా పలానా వాళ్ళు పలానా ఇంటి పేరు వాళ్ళు, పలానా వాళ్ళు పలానా ప్రాంతం ఇలా అంటారు కదా. ఇక్కడ కూడా ఈ 12 గోత్రాలు దేవుని ప్రజలైన వారు 12 గోత్రాలుగా ఉండేవాళ్ళు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు అని పిలువబడుతున్న వాళ్ళు. ఈ 12 గోత్రాలలో లేవి గోత్రము అనేది ఒకటి. ఈ లేవి గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి అదే గోత్రానికి సంబంధించిన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని దాచిందని ఆ తల్లి, ఆ దాచినప్పుడు 3 నెలల కంటే ఎక్కువ దాచలేకపోయిందని మనం చదువుతున్నాం. ఎందుకు దాచింది? ఎందుకు దాచలేక తీసుకువెళ్ళి ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలివేసింది అంటే, ఆనాటి పరిస్థితులు ఏంటంటే, ఆ తల్లి ఆ పిల్లవాడిని దాచిన నాటి పరిస్థితులు ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే మగపిల్లవాడు పుడతాడో ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి నదిలో పారవేయాలి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి అని రాజుగారి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏదైతే వచ్చిందో ఆ ఆజ్ఞ ప్రకారం మనుషులందరూ చేస్తున్నారు. అదేంటి విచిత్రంగా ఉంది కదా, మగవాడిని నదిలో పారేయటం ఏంటి అంటే, ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు అనేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే పరదేశులుగా ఆ దేశానికి వచ్చిన వాళ్ళు. బైబిల్లో ఇంతకు ముందు అవగాహన ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా ఇది తెలుసు. పరదేశులుగా ఎందుకు వచ్చారు?
యోసేపు అనే వ్యక్తి ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చినప్పుడు ఆ దేశంలో ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత తన అన్నల్ని తన తండ్రిని పిలిపించుకుని, ఇక్కడ ఉండండి, నేను ఈ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నానని ఆ దేశానికి పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత ఆ దేశంలో ఈ యాకోబు సంతానమైన 12 గోత్రాల ప్రజలు విస్తరించి బాగా ప్రబలి అంటే ఏంటంటే స్ప్రెడ్ అయ్యి ఆ దేశ ప్రజలకి అసూయ కలిగే పరిస్థితుల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, కష్టపడే మనుషుల్ని చూస్తే సోమరిపోతులకి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. ఎందుకంటే కష్టపడి అన్నిటిలోనూ ముందుకెళ్తున్నారు అనుకోండి, కష్టపడినట్టుగా అసూయ కలుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో ఐగుప్తు ప్రజల పరిస్థితి కూడా అదే. ఏంటంటే వీళ్ళన్నిటిలోనూ యాక్టివ్గా ఉంటున్నారే, చురుకుగా ఉంటున్నారే, వీళ్ళేంటి అన్నిట్లో ముందుకు దూసుకుపోతున్నారే. ఆనాడే కాదండి, ఈనాటి వరకు కూడా ప్రపంచంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా, నేను వాళ్ళని ఏదో సమర్థించి గొప్పవాళ్ళు ఆడలే అని అంటున్నానని అనుకోకండి. ప్రపంచంలో మీరు ఎవరినైనా అడగండి, క్రైస్తవయాన్ని ద్వేషించేవాడు కూడా ఏమంటాడంటే, ఆ యూదులు అనేవాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు, వాళ్ళు చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు, కష్టపడే గుణం ఏ దేశంలో ఉన్నా సరే ఇది నా దేశం అని అనుకోకుండా దేశంలో కష్టపడతారు అని. ఇది ఇప్పుడు విషయం కాదు, ఎప్పటి చరిత్ర, ఇంచుమించుగా 5000 సంవత్సరాల క్రితమే ఈ పరిస్థితులు అనమాట. ఏ పరిస్థితులు అంటే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు. ఎప్పుడైనా ఎవరైనా కష్టపడే వ్యక్తులు అనగానే ఇంకా వాళ్ళకి డబ్బు సంపాదన తప్ప ఇంకోటి ఏమీ లేదు, వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళ మొక్కానికి అసలు వాళ్ళకి ఎంజాయ్ చేయటం రాదు అనుకోకండి. మనం కూడా కష్టపడాలనుకుంటాం. మంచివాళ్ళు అనగానే మంచివాళ్ళ అని హేళనగా చూడకండి, మనం కూడా మంచిగా బ్రతకాలని కోరుకోవాలి. క్రమశిక్షణ గల వాళ్ళు అంటే మనం కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. సరే, ఈ ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితులు ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి అసూయ కలిగించినప్పుడు వీళ్ళు పరదేశులు కదా, ఏం చేశారంటే వీళ్ళని ఈ దేశంలో బలహీనపరచాలి అంటే ఇంకా ఈ జాతి అనే దానిని నశింపచేయాలి అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే జాతిని నశింపజేయాలంటే ఏం చేయాలంటే, మగవాళ్ళు అనేవాళ్ళు కనుక లేకుండా అయిపోతే ఆ ఆడవాళ్ళని మనం పెళ్లి చేసుకుంటాం, మన ప్రజలు అయిపోతారు అందరూ అని ప్లాన్ చేశారు. అలాంటి పరిస్థితులలో చూడండి ఎంత పెద్ద కుట్రో, ఒక జాతిని లేకుండా చెయ్యాలి అనే కుట్ర. అలాంటి ఒక కుట్ర కాలంలో ఒక తల్లి తన కుమారుణ్ణి కాపాడుకోవటానికి ఎంత ధైర్యం చేసిందో చూడండి. అంటే రాజుగారి మాట వినకపోతే వాళ్ళకి ఏం చేస్తారంటే శిక్ష విధిస్తారు, అది మరణశిక్ష కూడా అవ్వచ్చు. అంటే ఆ తల్లి దేనికి సిద్ధపడింది? తన మరణానికైనా సిద్ధపడింది, ఆ పిల్లవాడిని కాపాడటానికి ప్రయత్నించింది. హల్లెలూయా. ఆ తల్లి యొక్క కరేజ్ అంటే ఆమె ధైర్యం, ఆమెకున్న ఆ తపన, ఆమెకున్న ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్, తన కుమారుణ్ణి నదిలో పడవేయకూడదు. ఇప్పుడు కూడా సమాజంలో కొందరు తల్లులు మంచి కమిట్మెంట్తో తన పిల్లల్ని లోకం యొక్క పోకడులో అనే నదిలో పడవేయకూడదు అని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు లోకం యొక్క పోకడులు నది కూడా కాదు, సముద్రం. లోకం పోకడులు అంటే ఏంటి? కొంచెం ఊహ తెలిసిందో లేదో వాళ్ళ యొక్క పన్నులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ వ్యవహారాలు, బూతు సంబంధమైన ఫోటోలు చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ, అసలు ఇంత చిన్నవాడు ఇలాంటి ఎందుకు చూస్తున్నాడు అని తల్లులు తలపట్టుకుని ఏడుస్తున్న రోజులు ఈ రోజులు. మీకున్న ఒకళ్ళు ఇద్దరు తెలుసు. నేను ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది యొక్క దుఃఖాన్ని, ఎంతమంది యొక్క విరక్తితో కూడిన ఆ మాటలను వింటాను. అక్కడితో ప్రారంభమై వాడెవడో పరిచయం చేశాడని ఆ సిగరెట్లు తాగటం, వీడెవడో పరిచయం చేశాడని ఆ గంజాయికి అలవాటు పడటం, ఆడెవడో పరిచయం చేశాడని ఇంకేదో చేయటం, ఏదో చేయటం తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితులలో ఈ సమాజం ఈ రోజున ఈ సమయానికి ఉంది. అక్కడ నదిలో పడవేయాలి అనే ఆజ్ఞ ఉన్న రోజులవి. ఆ తల్లి ధైర్యంగా నదిలో నేను పడవేయను,
నా పిల్లవాడు ఏమైతే అదే అవుతాడు, నేను దేవుని మీద విశ్వాసంతో ఎంతకాలం జాగ్రత్త చేయగలను అంతకాలం జాగ్రత్త చేస్తానని 3 నెలలు దాచింది. కానీ ఇంకేం చేసింది, ఆ తర్వాత 3 నెలల తర్వాత ఆ పిల్లవాడిని దాచిపెట్టలేని పరిస్థితి వచ్చింది. వచ్చేసరికి జమ్ము పెట్టి అంటే ఏంటంటే, జమ్ము అనేది ఒక గడ్డి లాంటిది, అది నీళ్ళలో వేస్తే పైకి తేలేది. అలాంటి జమ్ము గడ్డితో ఒక పెట్టెని చేస్తే ఆ పెట్టిలో పిల్లవాడిని పెట్టి నీళ్ళలో వదిలిపెడితే పిల్లవాడు నీళ్ళలో పడవేయకుండాను, అంటే మునిగిపోకుండాను ఉంటాడు. ఆ పిల్లవాడికి ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి ఆ జమ్ము పెట్టెలో పెట్టి అక్కడున్న నదిలో విడిచిపెడితే, అప్పుడే రాజుగారి కూతురు స్నానం చేయటానికి వచ్చి ఆ నదిలో ఆ పెట్టె వెళ్ళిపోతుంటే పట్టుకుని చూస్తే ఆ లోపల చక్కటి అందమైన ఒక పిల్లవాడు ఉన్నాడు, సుందరమైన రూపం గల పిల్లవాడు ఉన్నాడు. అంటే ఆ తల్లి ఏదో విధంగా ప్రయత్నించి ఏం చేసిందంటే, ఆ పిల్లవాడు నీళ్ళలో పడి చచ్చిపోకుండా ఆ పిల్లవాడు వేరొకరి చేతిలోకి వెళ్ళి, ఎవరి చేతిలోకి వెళితే మరణం రాదో వాళ్ళ చేతిలోకి వెళ్ళే విధంగా ఆమె సిద్ధపరిచింది, ప్లాన్ చేసుకుంది. తల్లులైన వాళ్ళందరికీ చెప్తున్నాను, తల్లులైన వాళ్ళకే కాదు, తల్లి లాంటి మనసున్న పురుషులైనా చెప్తున్నాను. ఎందుకంటే స్త్రీలకు మాత్రమే తల్లి అని అనిపించుకునే అర్హత ఉంటుంది, కానీ పురుషులైనా కూడా తల్లి మనసుతో జీవించే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం దగ్గరకు వస్తే అక్కడ వ్రాయబడిన మాట మనకి ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో చివరి అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు, మీరు ఆదరించబడెదరు. దేవుడేమంటున్నాడు? నేను తల్లిని కాదు, కానీ ఒకని తల్లి అతన్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. తల్లికి మాత్రమే ఉండే యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి, ఇంకా అది ఎవ్వరికి ఉండవు. కానీ భయంకరంగా వేధించబడేది, హింసించబడేది, కన్నీరు కార్చేది ఎవరైనా ఉంటే తల్లులే. సమాజంలో ఎక్కడ చూసినా సరే స్త్రీల విషయంలో ప్రవర్తించే ఆ విపరీత ప్రవర్తన ఎంత దారుణం అండి. పురుషులైన వాళ్ళకి చెప్తున్నాను, ఈరోజు మదర్స్ డే అని ప్రపంచంలో జరుపుకుంటూ ఉంటారు. మదర్స్ డే స్టోరీ హిస్టరీ కనుక తెలిస్తే, ఒక తల్లి ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆమె ఒక సండే స్కూల్ టీచర్ కూడా. ఏమనంటే, ఆ తల్లుల కోసం ఒక రోజు ఉంటే బాగుండు అని. ఎప్పుడు అనుకుంటున్నారు? ఇది 100 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం. తర్వాత కాలంలో వాళ్ళ కూతురు వాళ్ళ తల్లి ప్రార్థన చిన్నప్పుడు విని ప్రయత్నం చేసి ఒక మదర్స్ డే అనేది అమెరికా దేశంలో ప్రభుత్వాలు కూడా గుర్తించే విధంగా కష్టపడింది 100 సంవత్సరాల క్రితం. ఎవరైతే మదర్స్ డే ఉండాలని కోరుకున్నారో ఆమె బ్రతికుండగానే మళ్ళీ ఏం ప్రయత్నం చేసింది తెలుసా? మదర్స్ డే తీసేయండి అని ప్రయత్నం చేసిందంట. ఎందుకు అనుకుంటున్నారు? మదర్స్ డే రోజు మదర్స్ అనే వారిని గుర్తు తెచ్చుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళని ప్రేమతో ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో అది ప్రారంభిస్తే అదేమైపోయిందంటే బిజినెస్ డేగా అయిపోయింది. ఇప్పుడు ఈరోజు కొట్టేవాడు కూడా ఒక గ్రీటింగ్ తీసుకెళ్ళి ఒక కేక్ తీసుకెళ్ళి అమ్మ కట్ చేయి అంటాడు. వాళ్ళ అమ్మ మనసులో ఏముంటుందంటే, ఒరే నన్ను రోజు కొట్టకుండా ఉంటే చాలేరా, ఈ కేక్ కట్ చేయించడం ఎందుకనేమో వాళ్ళ అమ్మకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అది బయటికి చెప్పలేరు. సర్లే ఆడేదో సంతోషపడుతున్నాడు కాదు, ఏదో సంతోషపడుతుందిగా. కొడుకులే కొడుతున్నారని కాదు, కూతుర్లు కూడా కొడుతున్నారు. ఎగబడి మీదబడి కొడుతున్నారు. ఈరోజు ఏదైనా మనస్సు అనేది ఇంకా బ్రతికుంటే, మనస్సాక్షి అనేది బ్రతికుంటే, అలా తల్లుల మీద ఎగబడి కొడుతున్న మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి జీవితంలో నిజమైన ఒక మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఏ కూతురైతే నా తల్లి ఆకాంక్షలు నెరవేరాలి, మదర్స్ డే కావాలని కోరుకుందో, అదే కూతురు వ్యాపారాత్మకమైన ఈ వ్యవహారాలు చూసి వద్దు దాన్ని తీసేయండి అని. ఉన్నా లేకపోయినా నిజమైన వ్యక్తికి అమ్మ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో కృతజ్ఞత హృదయముతో జ్ఞాపకం చేసుకోకుండా ఎవరు కూడా ఉండలేరు. ఒకసారి మీరు
సామెతల గ్రంథం 31వ అధ్యాయం దగ్గరకు వస్తే మీరు అక్కడున్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం తెరిచారు కదా, 28వ వచనాన్ని చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమెను ధన్యురాలు అందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేచి? ఆమె కుమారులు లేచి, అంటే కుమారులు అంట, వాళ్ళు లేచి వాళ్ళు నడిచి నిలబడిన ప్రతిసారి ఏమంటారంటే మా అమ్మ ధన్యురాలు. హల్లెలూయా. రాత్రి కూడా ప్రార్థన అయిపోయింది, ఉపవాస ప్రార్థన అయిపోతుంది, 9:10 కల్లా అయిపోతుంది కదా. వెళ్ళాను, 11:30 వరకు నాకు ఒక కౌన్సిలింగ్ నైట్. 2 పిల్లలు, తల్లి తండ్రి, వాళ్ళ బంధువులు వస్తే అప్పుడు కూడా మా అమ్మని జ్ఞాపకం చేసుకున్నాను. ఏమైనా తెలుసా అమ్మ, మా నాన్నగారు కూడా మా చిన్నతనంలో కొన్ని అలవాట్లు ఉండేవి, ప్యాకెట్ అది ఆడేవాళ్ళు. ఎన్నోసార్లు చర్చిలో బహిరంగంగానే అందరికీ చెప్పాను. మా అమ్మ రోడ్డు మీద పడి ఇదిగో ఈ ప్యాకెట్ ఆడుతున్నాడు, ఏదో ఒకటి తేల్చండి అని అల్లరల్లరి చేసుకుని మా జీవితాలని నాశనం చేయలేదు. ఓర్చుకుంది, సహించుకుంది, భరించింది. ఏదో ఒకనాడు దేవుడు నా భర్తను దానిలోంచి బయటికి తీసుకురాకపోతాడా అని దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళింది. నీ భర్తకి ఒక బలహీనత ఉంది, సహించుకుని ఓపికతో ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక తల్లిలాగా, తల్లి అంటే సహనానికి గుర్తు, తల్లి అంటే ఓపికకు గుర్తు, తల్లి అంటే ప్రేమకు గుర్తు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తును చూడు. ఇలా పోట్లాడుకుంటూ ఇటు కొట్లాడుకుంటుంటే రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళతో మనకెందుకు అనుకుంటారంటే బేరమని చెప్పి మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడుతుంది. ఏంటంటే మా పిల్లలకి మీరే అని చెప్పేసి. అంటే వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు, చెప్పిన మాట వినరు. మళ్ళా దానికి అన్నిటికీ ఎవరంట? మీరే. భర్త ఏమంటున్నాడు తెలుసా? మీ అందరికి తెలియాలి, చెప్తాను వినండి. అన్న, మేమంటే దారి తప్పి ఇష్టం వచ్చినట్టుగా చెడిపోయాం, మాకు ఎవడో చెప్పేవాళ్ళు లేక, వాళ్ళు మీ దగ్గరే పెరుగుతున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని నన్ను అడుగుతున్నాడు. కొడుకుల్ని ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, దానికి నన్ను అడుగుతున్నాడు మీరే పెంచుతున్నారు కదా ఎందుకు ఖర్చు పెడుతున్నారని. నేను అన్నాను, పెంచే అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా బాబు. ఒకానొక రోజు ఆడు బండి కొనుక్కుంటానంటే, బాబు నీ పరిస్థితికి నీకు అవసరమైన ఒక చిన్న బండి కొనుక్కొని నేను చెప్పా. నువ్వేం చేసావు? ఒరే నీకు స్పోర్ట్స్ బైక్ మీద నిన్ను చూడాలని ఉందరా నాకు అని చెప్పేసి నువ్వు దాన్ని కొనిపించావు. ఇక నేనేం చేయను? ఇప్పుడు డబ్బు తక్కువ ఖర్చు పెట్టుకునే దారి నేను చెప్పాను. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? వాళ్ళ నాన్న 10 సెంటీమీటర్లు వెళ్ళమంటే కొడుకు 100 సెంటీమీటర్లు వెళ్తాడు. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే కొడుకు ఏం చేస్తాడు? 100 అడుగులు వేస్తాడు. కొడుకైనా కూతురైనా ఎవడైనా సరే. కానీ చేసేవన్నీ చేస్తారు. వాళ్ళని నాశనం చేసేది, వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని పెంచేది, చివరికి వచ్చి అన్న నువ్వే కదన్నా చర్చికి వస్తున్నారు కదన్నా మరి నీ సంగతి ఏంటన్నా. కాబట్టి తల్లిగా మా అమ్మని ఎందుకు గుర్తు చేసుకుని రాత్రి 11 గంటలకి కుమారులు లేచి తల్లిని ఏమంటారంట? ధన్యురాలు అంటారంట. అలాంటి తల్లులుగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. అలాంటి కుమారులుగా కుమార్తెలుగా మన పరిచయలో ఉన్న వారిని దేవుడు ఎదిగించునుగాక. ఈ రోజుతో ఇలాంటి పనికిమాలిన పనులు చేసే కుమారులు కుమార్తెలు మీరు మీ పనులను ఆపండి. పనికిమాలిన పనులు అంటే తల్లుల మీద ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే తండ్రిని ఏమీ అనలేక, కొన్నిసార్లు తండ్రి ఎన్నో చెడ్ల అలవాట్లో ఉన్న తల్లిని పట్టుకుని హింసిస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా? నీ వల్లనే మా నాన్న అట్లా అయ్యాడంటారు. అలుసుగా దొరికేది ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు చెప్పట్లేదు చూడండి దొంగల్లాగా. ఎవరు అలుసుగా దొరికేది? తల్లి. ఇంకా రావట్ల మాట. ఎందుకంటే పురుష అహంకారం అట్లా చేస్తుంది అది. లేకపోతే ధీమా, నేను మాట్లాడను, వాళ్ళే ఏమన్నా ఆన్సర్లు చేస్తే చేయాలి అని చెప్పేసి. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎంత భయానకమైన పరిస్థితుల మధ్యలో అయినా సరే ఒక
కుటుంబాన్ని మరలా తిరిగి సెట్ చేయటానికి, ఒక సరైన దారిలోకి తీసుకురాగటానికి శక్తి సామర్థ్యం స్త్రీలుగా దేవుడు తల్లులకి ఇచ్చాడు. లేకపోతే అందరి పిల్లల్ని నదిలో పారేస్తుంటే ఈ మోషే తల్లి అసలు ఎలా అండి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడింది. కాపాడితే ఏమైంది అనుకుంటున్నారు? చరిత్ర సృష్టించాడు ఆ పిల్లవాడు. హల్లెలూయా. ఎలాంటి చరిత్ర సృష్టించాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ అతను రక్షకుడుగా మారాడు. యేసయ్య లోకరక్షకుడైతే మోషే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన రక్షకుడు. ఐగుప్తీయుల యొక్క ఆ పరిస్థితులలో వెట్టి చాకిరి బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలుని విడిపిస్తే ఆ చరిత్రను దేనికి పోలుస్తారో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు ఈ 2026 సంవత్సరంలో 21వ శతాబ్దంలో ఉన్న మనం సమాజంలో దేవుని ఎరగని ప్రజల మధ్యలో ఉన్న దేవుని ప్రజలు సమానం. ఐగుప్తులో నుండి బానిసత్వం నుంచి దేవుడు ఎలా అయితే ఇశ్రాయేలుని విడిపించాడో మోషే ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సమాజంలో ఉన్న కోటాను కోట్ల మందిని విడిపించి పరలోక రాజ్యానికి ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఆ రోజున ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించాడు. పరలోక రాజ్యము ఈజ్వల్ పరమ కానాను అంటే ఆ కానాను దేశానికి సాదృశ్యం ఇప్పుడు ఏంటంటే పరలోక రాజ్యం. కాబట్టి మీలో తల్లులుగా ఉన్నవారు కానీ, స్త్రీలై రాబోయే కాలంలో తల్లులుగా దేవుని చేత అంటే వివాహ అనంతరం వారు దేవుని చేత నడిపించబడేవాళ్ళు కానీ, జీవితంలో ఒక దృఢ సంకల్పంతో ఉండండి, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. అదేంటంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతల విషయంలో నేను రాజీ పడకుండా అంత అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడింది. అసలు అక్కడ ధైర్యం ఎట్లా వస్తుందని చెప్పండి. అంత అయిపోయిన పరిస్థితులు అంటే ఏంటి? అందరూ ఏం చేస్తున్నారు? పిల్లవాళ్ళని తీసుకెళ్ళి వేసేస్తున్నారు, అందరూ వేసేస్తున్నారు. కానీ ఆ తల్లి, నేను ఏం జరిగితే అది జరిగింది, నన్ను చంపితే చంపారు, కానీ పిల్లవాడిని మాత్రం అందరిలాగా నేను నదిలో వేయకూడదు, అందరిలాగా చేయకూడదు. మీలో కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీ పిల్లల్ని అందరిలాగా వాళ్ళ సమాజంలో బ్రతకకూడదు, అందరిలాగా ఆ చెడ్డ విధానంలో వాళ్ళు వెళ్ళకూడదు. అసలు తల్లి అనే ఒక ప్రేమ బాల్యం నుండి వాళ్ళ హృదయంలో కనుక నూరిపోయగలిగితే, ఏ ఆడపిల్లని చూసినా నా తల్లి లాంటిది, నా చెల్లి లాంటిది, నా అక్క లాంటిదే కదా అనే భావం నూరిపోస్తే ఏ ఆడపిల్లనైనా ఏమైనా అంటానికి మనసు వస్తుందో ఎవరికన్నా? మా ఇంట్లో మేమిద్దరం మగపిల్లలు అవటంతో మాకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అంటే చాలా సెన్సిటివ్, వాళ్ళు చాలా ఆడపిల్లలు అంటే వాళ్ళు సున్నితమైన స్వభావంతో ఉంటారని తెలియకుండానే మా ఇంట్లో లేకపోయిన హృదయంలో చాలా ప్రేమ అనమాట. చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంచడాన్ని బట్టి ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా సరే ఇప్పటికి కూడా సేవలో ఆడపిల్లల జోలికి ఎవడైనా వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఒక మాట అన్నాడని తెలిసిన ఆ చిన్నపిల్లలనైనా పెద్దాళ్ళనైనా ఎవరైనా ఇబ్బంది పెట్టాడంటే కనుక నాకు ఎంత బాధ కలిగి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానో మీలో అందరికీ తెలియదు, కానీ మొదటి నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. కారణం ఏంటంటే అన్నీ చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు, లేక అన్నిటినీ మాట్లాడలేని స్థితిలో వాళ్ళు ఉంటారు, అన్నిటినీ సరి చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఒక కన్న కొడుకు ఉంటాడు, వాడి విపరీత ప్రవర్తన ఎవరికన్నా చెప్దామంటే తన కొడుకు అలరవుతాడేమో అని గుండెల్లో తల్లి ప్రేమ, భర్త అలరవుతాడేమో, అదే మగవాళ్ళకి ఏముండదు, ఏముంది? అలాంటి పరిస్థితులలో, అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి వేదనలో ఉన్న వాళ్ళ పట్ల ఎంత రెస్పెక్ట్గా ఉండాలి. ఏమన్నంటే ఇప్పుడు మనుషులు కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు అవన్నీ పోయినాయి, అసలు ఆడాళ్లే పెద్ద ఇదైపోయారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. ఎవరో ఒకళ్ళు నలుగురో 10 మందో ఉండరు నేను అంటలేదు. అంత మాత్రం చేత అన్నీ గాలికి కొట్టుకుపోవు. సృష్టి ఆరంభంలో ఆదాముకి అవ్వకి దేవుడు వివాహం చేస్తే కయ్యూన్ని హేబేల్ని కన్నప్పుడు ఆ తల్లి ప్రసవేదన ఎలా ఉందో ఈ రోజుకి ఆ తల్లి ప్రసవేదన అలాగే ఉంది. ఆనాడు పరిస్థితులలో అనేక విధాలుగా తల్లుల యొక్క సంతానం లేకపోతే
ఆ రోజునున్న హన్నాని నోటికొచ్చినట్టల్లా అవమానకరమైన పరిస్థితుల మధ్యలో ఆమె పెరిగి పెద్దదవుతుంటే ఈరోజు సంతానం లేకపోతే అలాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు లేకపోతే స్త్రీలను అవమానకరంగా మాట్లాడతారా, చూస్తారా, పురుషులను మాట్లాడతారా చెప్పండి? ప్రాబ్లం పురుషుల్లోనే ఉన్నా కూడా ఎవరిని అంటారు? ఇంకా పిల్లలు లేరా, ఇంకా లేరా, చూపించుకున్నావా? ఆ వ్యక్తి ప్రాబ్లం అనేమో చెప్పటానికి చెప్పలేరు, చెబితే ఊరుకోరుగా. మా అబ్బాయిని అంటావా అని చెప్పేసి అత్తలేస్తుంది, లేకపోతే ఆడబడుచులు వేస్తారు. ఇక రకరకాల ఇక ఆయన చెప్పుకుంటే పెద్ద స్టోరీ. ఒక పక్కన చెప్పలేరు, ఒక పక్కనేమో సూటిపోటి మాటలు పడలేని పరిస్థితి. అన్నిటికీ కారణం చివరికి ప్రసవేదన, అదే సంతానం లేకపోతే అవమానించేది వాళ్ళని, పిల్లలు లేదని దారి తప్పితే ఆ తల్లి పెంపకం అండి అట్లా ఉందంటారు. ఎవడన్నా తండ్రి పెంపకం అలా ఉందని ఎవడన్నా అంటాడా? ఏమంటారు? తల్లి పెంపకం అలా ఉందండి. ఆ తల్లి మరి మామూలుగా పెంచిందా, దరిద్రంగా పెంచింది అట్లా అంటారు. అంటే తల్లిగా మారిన క్షణం నుండి, గర్భం దాల్చిన దగ్గర నుండి మరలా ఇంకా చెప్పాలి, తల్లి పెంపకం అలా ఉంటుందంటారు, అది అయిపోద్ది. ఈలోపు పనికి మాలిన పనులన్నీ చేసి ఆ జబ్బులు ఈ జబ్బులు తెచ్చుకుని చచ్చిపోతాడు యజమాని. మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు తెలుసా? విధవరాలండి, ఆమె ఎదురు రాకూడదండి, లేకపోతే ఆమెని అన్నింటిలో శుభకార్యాలు ఉండకూడదండి. మరి అదే భార్య చచ్చిపోయినండి ఏమని అంటారా? ఏమనరు. ఇదే దరిద్రం. ఎక్కడి నుంచి మొదలవుతుంది? కన్సీవ్ అయ్యి తల్లిగా ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వరకు ఏదో రూపేణ ఏదో ఒక వేధింపు, ఏదో ఒక రకమైన హింస. ఇప్పుడు భార్య చనిపోయి యవ్వనకాలంలో భార్య చనిపోయినాడు ఉన్న ఆడదాన్ని నడిపోతూ ఉంటాడు, పెద్దగా విషయం ఉండదు. అదే భర్త చనిపోయిన యవ్వనస్తురాలు ఉందనుకోండి, బతకనిస్తారా సమాజంలో? నిందలు, అవమానాలు, నీతిగా బ్రతుకుతుంటే నీతి తప్పటానికి రకరకాల వేధింపులు, హింసలు. చర్చికొచ్చినా వదిలిపెట్టరు, దారిలోనూ హింసించే దరిద్రులు కొందరు. స్కూల్కి వెళ్తుంటే వదిలిపెట్టరు, కాలేజీకి వెళ్తుంటే వదిలిపెట్టరు, ఆఫీస్కి వెళ్తుంటే వదిలిపెట్టరు, బస్సుల్లో వదిలిపెట్టరు. ఏదో రకంగా వాళ్ళ చూపులతోనూ, వాళ్ళ చేష్టలతోనూ, వాళ్ళ రకరకాల వేధింపులు, ఫోనుల్లోనూ ఈ దౌర్భాగ్యమైన పనికి మాలిన పనులు ఎవడైనా చేస్తంటే ఈరోజు ఈ విషయాలను వింటూ అయినా వదిలిపెట్టేసండి. చిచ్చి, ఈ బ్రతుకు ఎందుకు? ఇలాంటి పనులు చేస్తూ నేను కూడా మనిషినే అని అనిపించుకుంటూ బ్రతుకుతున్నాను. నా కళ్ళు తెరిచి ఒక అసహ్యపు చూపు నాలో గనక వస్తే వెంటనే నేను శిక్ష వేసుకుని కళ్ళు తలదించుకుని బ్రతకాలి. ఇంకొకసారి అలాంటి చూపులు నాలో లేకుండా బ్రతకాలి. అలా ఎవరిని బాధ పెట్టే ప్రవర్తనతో బ్రతకూడదని మీలో పురుషులైన వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు సంతోషపడతాడు, మీకు కూడా మంచిది. స్త్రీలైన వాళ్ళకి చెప్తున్నాను, ఇవన్నీ సహించి భరించి ఓర్చుకుని, అసలు ఎవడన్నా మంచిగా మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటున్నారా? 100 మంది ఉంటే 5 లోపు పద్ధతిగా మాట్లాడేవాడు దొరకటం గొప్ప అన్నట్లుగా. ఇంకా దురదృష్టం, దరిద్రం ఏంటో తెలుసా? కడుపు చించుకుని కాళ్ళ మీద పడుతుంది అని. కానీ క్రైస్తవులు ఉండి కూడా కొంతమంది దరిద్రులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటారు, పెద్ద పెద్ద బాధ్యతల్లో ఉంటారు. అయినా కూడా ఇలాంటి వేధింపులు, ఇలాంటి అసహ్యమైన పనులు చేసేవాళ్ళు ఇంకొంతమంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఇప్పుడు నడిచిపోతుంది. ధర్మశాస్త్రం అయితే ఇట్లాంటి వాళ్ళందరినీ చంపేస్తారు. తెలుసా చంపేస్తారని? రాళ్లతో కొట్టి చంపుతారు అట్లాంటి పనులు చేస్తే. ఇప్పటికీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వ్యవహారాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. కాలు తీసేయటం, చేయి తీసేయటం, చంపేయటం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అవన్నీ చేయాలని నేను భావించట్లేదు. కానీ దేవుడు ప్రేమ రాజ్యాన్ని, ప్రేమ తత్వాన్ని సమాజంలో పెట్టాడు కాబట్టి కనీసం ప్రభువుని ఎరిగి గ్రంథాన్ని పట్టుకుని ప్రభువా అని పిలిచే వ్యక్తుల జీవితంలో అయినా ఒక సరైన మార్పు లేకపోతే ఇంకా ఎందుకండి చెప్పండి? మీలో బాల్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, టీనేజ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, యవ్వనంలో ఉన్నవాళ్ళు కావచ్చు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేక వృద్ధాప్యంలోకి వెళుతున్న వాళ్ళు కావచ్చు. వయస్సు వచ్చిన పిల్లలు తండ్రుల ఫోన్లు చూస్తే ఆ ఫోన్లు అసహ్యమైన ఉంటే పిల్లవాడు ఏం చేస్తాడు? అంతకు మించి ఇంకేమైనా ఉంటే చేయడానికి ప్రయత్నిస్తాడు.
కాబట్టి ఈ దినాన ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న వాళ్ళ విషయంలో, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను నేను, ఆ ఇంటికి వచ్చి చెప్పగలుగుతారా భర్తతో? నేను బస్సులో వెళ్తుంటే ఒకడు ఇలా చేశాడు అనగానే ఇంకా ఆడికి అసలు అనుమానం లేనిది ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త సమస్య. ఆల్రెడీ బ్రతుకంతా సమస్యలు తీర్చుకొస్తూ ఉంటారు. సరే ఇంకెవరికి చెప్పుకోవాలి? మనసు విప్పి తన హృదయంలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలని వీళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళు ఇంకొక రకంగా, ఇలా అనేక సమస్యల గుండా వెళుతున్న మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా శ్రమ పడుతున్నా, బాధించబడుతున్నా, హింసించబడుతున్నా ఎవరి జీవితానికైనా ఆయన మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. ఆయన ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలాన్ని ఈ శ్రమల గుండా వెళుతున్న మీకు అనుగ్రహించునుగాక. ఆ తల్లి ఆ పిల్లవాడిని అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లవాడు తల్లి యొక్క త్యాగాన్ని ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడు ఏం చేయలేదో తెలుసా? నిర్లక్ష్యంగా చూడలేదు. ఆ పిల్లవాడు దానిని, ఆ త్యాగాన్ని వ్యర్థం కానివ్వాల. ఆ పిల్లవాడే మోషే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? ఆ పిల్లవాడు చూశాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత పెరుగుతున్నది రాజుగారి కూతురు ఇంట్లో, రాజుగారి మనవడిగా పెరుగుతున్నాడు, రాజుగారి కూతురు కొడుకుగా పెరుగుతున్నాడు. కానీ పెంచుతున్నవారు ఆ తల్లే కాబట్టి తను ఎలా కష్టపడి దాచింది, ఎలా అతనిని ఆ జమ్ముపెట్టులో పెట్టి నీళ్ళల్లో వదిలిపెట్టింది, నదిలో వదిలిపెట్టింది, అన్నీ చెప్పింది. ఆ పిల్లవాడి నరనరాల్లో ఏమి ఆలోచనలు, ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడు అణువణువున అంటే, నా ప్రజల్ని ఎలా అయినా సరే విడిపించాలి, నా తల్లి త్యాగం వ్యర్థం కానివ్వకూడదు. మీలో కూడా పిల్లల్ని పెంచేటప్పుడు ఐస్ క్రీములు, డైరీ మిల్క్ చాక్లెట్లు, క్యాడ్బరీ చాక్లెట్లు, కొత్త కొత్త ఏం కొనిచ్చి ఆడు నవ్వుకుంటూ ఉండేటి చేద్దామా? ఈ తపనతో పాటు అలాంటి పిల్లలకి సంతోషం కలిగించడానికి ఎక్కువ కాకపోయినా పరిమితంగా చేయండి, కొంచెం కొంచెం. కానీ దానికంటే ముఖ్యం పిల్లల యొక్క హృదయంలో స్త్రీల పట్ల ఒక గౌరవభావం పెరిగేటట్లు, వాళ్ళని ఎక్కిలి చూపులు చూడాలన్నా కూడా నీ మాటలు గుండెలలో అలా వాళ్ళలో ఉండేటట్టు. అసలు తల్లులు చాలామంది ఎందుకంటే పాపం తెలియక చెప్పరు. చిన్నప్పుడే కనుక చెప్తే, అరే ఒక తల్లిగా చెప్తున్నాను, ఆడపిల్ల జీవితం ఇదిగో చిన్నతనం నుంచి ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతుంది. నేను పెళ్ళి గర్భం దాల్చిన తర్వాత సంగతి చెప్పే, దాని ముందు సంగతులు పసిపిల్లల్ని, లేకపోతే 12 ఏళ్ళ పిల్లల్ని, 14 ఏళ్ళ పిల్లల్ని అసహ్యంగా అబ్యూజ్ చేసుకుంటా చేసే ఇవన్నీ వాళ్ళకి చింతనలు చెప్తే, ఎవడో ఇక 100లో ఒకడు మూర్ఖుడు ఎంత చెప్పినా వేరేగా ప్రవర్తిస్తాడేమో. కానీ ప్రతివాడికి మనసు ఉంటుంది. ప్రతి వాళ్ళలోనూ దేవుడు ఏముంచాడు? తన ఆత్మనే ఉంచాడు. ఆ ఆత్మ యాక్టివ్గా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే గౌరవంతో ఉండేటట్టు చేస్తుంది, మంచిగా ప్రవర్తించేటట్టు చేస్తుంది, వాళ్ళ పట్ల కరుణతో ప్రవర్తించేటట్లు చేస్తుంది, వాళ్ళని నా కుటుంబము అనే భావంతో పెరిగేటట్టు చేస్తుంది. దానివలన సమాజంలో ఎన్నో సమస్యలు ఏమవుతాయంటే పరిష్కారం అవుతాయి. ఈ తల్లి పెంచిన పెంపకం ఆ పిల్లవాడిని ఏం చేస్తుందంటే, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికను తీయండి. ఈ హెబ్రీలకు రాసిన పత్రికలోని మాట నాకెంతో ఇష్టమైన మాట. తీసారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చూడండి, విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లుగా ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడంట. ఎవరతను? మోషే. దీనికి కారణం ఎవరు? ఆ తల్లి. ఇప్పుడు నిజంగా దేవుడు కనిపించడు, కానీ ఆయన ఉన్నాడు అన్నట్లుగా బ్రతకటానికి ప్రధానమైన కారణం ఏంటంటే విశ్వాసము ద్వారా కలిగే స్థిరబుద్ధి. అది ఒక పిల్లవాడిలో, ఒక పిల్లల్లో, ఒక యవనస్తురాల్లో ఉండాలంటే ఆ తల్లి యొక్క బాధ్యత ఎంత ఉంటుంది. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ కూడా మోషే ఏ విధంగా అయితే స్థిరబుద్ధి కలవాడై అదృశ్యమైన వాడిని చూస్తున్నట్లుగా బ్రతికాడో, మీరు బ్రతికి మీ తల్లిని అందరూ ధన్యురాలు అనేటట్లుగా ప్రవర్తించండి. హల్లెలూయా. అంతేగాని నీ ప్రవర్తన ద్వారా నీ తల్లిని దూషింపజేసే విధంగా ఆ పనికి మాలిన మాటలు ఎవడబెట్టాడో కానీ బూతులు తిట్టేవాడు కూడా ముందు తల్లినే తిడతాడు. అంతేనా కదా? ఎక్కడైనా చూడండి, ఆ బూతులు తిట్టి రాజకీయ నాయకులు తిట్టుకున్న, సొసైటీలో తిట్టుకున్న బూతులు మొత్తం ఎవరికి చెందుతాయి? తండ్రికి చెందే ఏమైనా ఉంటాయా? అన్ని తల్లుల్ని. ఎంత దరిద్రమైన పద్ధతి విధానం సెట్ అయ్యి ఉందో సమాజంలో. ఇన్ని సెట్ అయ్యి ఉన్న దాంట్లో నువ్వు అవన్నీ మార్చేసి ఇప్పుడు ఇంకొక పాత తల్లుల మీద కాదరా తండ్రుల మీద పెడదామంటే కుదిరే పని కాదు. కానీ ఆ పరిస్థితుల మధ్యలో తల్లిని గౌరవించి, తల్లిని ప్రేమించి, తల్లి అనే స్థానానికి అర్హమైన ఆ ఆడపిల్లల్ని బాల్యం నుండి కూడా ఒక గౌరవభావంతోనూ పద్ధతిగాను చూడటం ప్రారంభించి వాళ్ళని నిజంగా మగవాళ్ళలో ఎక్కువ మంది నా వలన ఏ ఆడపిల్లకి కానీ, ఏ స్త్రీకి కానీ, ఏ వ్యక్తికి నా వలన ఇబ్బంది కలిగేటట్టుగా నేను ప్రవర్తించనని అనుకున్నాం అనుకోండి, ఎన్ని సమస్యలు తప్పితే వాళ్ళకి హాయిగా వాళ్ళు వాళ్ళ కుటుంబాల మీద శ్రద్ధ పెడతారు. ఈ మధ్య ఒక భయంకరమైన విషయం విన్నా. ఏంటో తెలుసా? భయంకరమైన విషయం. ఒక వ్యక్తి అతని భార్యని వేధించే ఒక భయానకమైన విధానం వింటే అసలు ఈ మగజాతులు ఎందుకు పుట్టామా అన్నంత బాధ కలిగింది. అలానే మిమ్మల్ని తిడుతున్నానని అనుభవం, నేను కూడా మీ వాడినేగా. మనం విషయాలు మాట్లాడుకుంటే తప్పులేదు, మారాలి. ఏంటో తెలుసా విషయం? పొరపాటున ఆమె వేసుకు వెళ్ళిన ఆ శారీనో, ఆమె డ్రెస్సో, ఆమె ఆఫీసులో ఎవరిదైనా మ్యాచ్ అయిందా, ఇంకా ఈ మనిషి దించడానికి వెళ్తాడంట, ఇక ఆమెను ఆ రోజు వేధించటమే. ఆ వాడు నువ్వు మ్యాచింగ్ వేసుకొచ్చారని చెప్పేసి. చూడండి, అసలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరిదన్నా మ్యాచ్ అయిందా, కొంచెం పరిచయస్తులది వేధించడం. అసలు వాళ్ళు మనుషులా లేకపోతే వస్తువులండి? మిషనాళ్ళు లేకపోతే మనసు అనేది ఉంటుందా? అసలు ఎవరితో ఏం పెడుతున్నారు లింకులు? అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం పద్ధతి అది? ఎంత భయంకరమైన, నిజంగా చెప్పాలంటే ఆ మనిషి కాదు, ఆ మనిషిని దురాత్మ నడిపిస్తున్నాడు. నిజంగా మనిషిగా అందరికీ కనపడుతున్నాడు, కానీ లోపల ఏమున్నట్లు దురాత్మ చేత పీడించబడుతున్నాడని నేను ఖచ్చితంగా భావిస్తాను. లేకపోతే అసలు అంత ఘోరమా, అంత వేదన, అంత వేధింపులా? ఇలాంటి ప్రవర్తనతో తెలిసి తెలియక ఇంకెవరైనా ఉన్నా, ఒకవేళ బయట పెట్టలేక లోపలే నువ్వు అలాంటి ఆలోచనతో ఉన్నా, నిన్ను ప్రేరేపిస్తుంది చీకటి శక్తులు, దురాత్మలే, కానీ నీ లోపల ఉన్నది దేవుని ఆత్మ కానే కాదు. దేవుని ఆత్మ ప్రక్కన పెట్టు, మనుషుడిగా కూడా నీ జీవితంలో నువ్వు ప్రవర్తించిన ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్నావు అనేది ఒక వాస్తవమైన కఠోరమైన నిజం. అందుకే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి పురుషుడు ప్రతి సందర్భములో
దేవుని వైపు చూచి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవితంలో ఒక సరైన విధానంలో నడవటానికి ప్రయత్నిస్తే మదర్స్ డేని సెలబ్రేట్ చేయటం కంటే ధన్యమైన పని జరిగినట్లు అవుతుంది ఎవరికి వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే. ఇప్పుడు మదర్స్ డే సందర్భంగా చర్చిల్లో కూడా స్పెషల్ కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి కేక్ కట్ చేసి హడావుడి అవన్నీ చేసే కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ చేయటం కొంచెం సంతోషం కలిగించవచ్చు, కానీ నిజమైన సంతోషం ఎప్పుడు కలిగిస్తుందంటే చర్చికి వెళ్తాను నేను. మా చర్చిలో చిన్న పిల్లలు మొదలుకునే పెద్దాళ్ళ వరకు స్త్రీలంటే ఎంతో గౌరవం, తల్లి అనే మా పదాన్ని ఎంత అభిమానిస్తారు. ఏ విషయంలో అయినా సరే మాకు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూసుకుంటారు. రియల్గా చెప్పాలంటే ఎక్కడైనా తెలిసి తెలియక ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఏమైనా కలిగిస్తారేమో నాకు తెలియదు. నాకు తెలిసినంత మట్టుకు ఎక్కడైనా సరే రెస్పెక్ట్గాను లేకపోతే గౌరవంగాను లేక సహాయకరంగాను ప్రేమగాను ఉండే పరిస్థితులు మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు. ఇంకా చర్చ్ కాంపౌండ్లో ఉండేది 2 hours లేకపోతే 3 hours అంతే. కానీ 24 గంటలు మనం సమాజంలో, ఇంట్లో, ఇరుగు పొరుగు వాళ్ళు, బయట ఉద్యోగాల్లో ఉంటాం. అన్ని చోట్ల కూడా ఇదే పద్ధతిని ఇదే విధానాన్ని అవలంబించి స్త్రీగా నేను పుట్టినందుకు నేను ధన్యురాలిని అని వాళ్ళు చెప్పుకునేటట్లుగా, తల్లిగా నా జీవితం ధన్యమైంది అని వాళ్ళు ఆనందపడేటట్లుగా, నా జీవితం దేవుణ్ణి ఎరగటం ద్వారా ఇలాంటి శ్రేష్టమైన వాతావరణం మా చుట్టూ ఉంది అని వాళ్ళకి ఆనందం కలిగేటట్లుగా, దాని ద్వారా ఆ తల్లుల ద్వారా ఒక మోషే వంటి వారిని, ఆ తల్లుల ద్వారా ఒక బాప్తిస్మిచ్ యోహోను వంటి వారిని, ఆ తల్లుల ద్వారా ఇంకా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో తిమోతి అనే ఒక మంచి భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు గురించి పౌలు అంటాడు, మొదట నీ అవ్వయైన యునికేలో, అంటే వాళ్ళ అవ్వ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా విలువలతో నిన్ను పెంచారయ్యా, అందుకే నువ్వు ఎంత యోగ్యుడివయ్యావు అంటాడు. అలాంటి వాళ్ళని పెంచే ఒక చక్కటి స్వేచ్ఛ వాళ్ళకి ఆ చక్కటి హృదయం వాళ్ళకి దేవుడు కలుగు చేసి, ఈ మన యొక్క టార్చర్స్ లేకపోతే మన యొక్క ఇబ్బందులు లేకపోతే మన అనుమానాలు మన రకరకాల వేధింపులు లేకపోతే కనుక వాళ్ళు ఏమవుతారంటే జ్ఞానం గల స్త్రీ స్థానంలో ప్రతి ఒక్కరూ నిలబడే అవకాశం కలుగుతుంది. ముగించే ముందు ఒక మాట, అదేంటంటే కొన్నిసార్లు తండ్రులు పిల్లలతో ఏకమైపోయి తల్లిని వేధిస్తూ ఉంటారు. మీ అమ్మని ఇలా అను, మీ అమ్మని అలా అను, మీ అమ్మ అలా చేస్తుంది, మీ అమ్మ ఇలా చేస్తుంది అని. అలాంటి పిచ్చ పనులు ఇక నుండి అయినా మానండి. అవన్నీ పిచ్చి చేష్టలు, పిచ్చ వేషాలు. నువ్వు ఎవరిని కూడగట్టుకుని ఆ తల్లిని అంటున్నావు, నీ భార్యని అంటున్నావు, రేపొద్దున నీ కూతురికి అలాంటి పరిస్థితి వస్తే నువ్వు భరిస్తావా? అలాంటి పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి ఒక మోషేని పెంచిన మోషే తల్లి వల్లే, తిమోతిని పెంచిన వాళ్ళ అవ్వ తల్లి వల్లే, చర్చిలో, సంఘంలో, మినిస్ట్రీలో ఉన్న తల్లులే కాదు, సమాజంలో ఉన్న ప్రతి తల్లి ప్రయోజనకరమైన పిల్లల్ని పెంచే ఆ స్థానానికి ప్రభు ఎదిగించినట్లుగా మనం దేవుని వేడుకున్నట్టు భాగ్యాన్ని ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి చిన్న ప్రార్థన చేయండి. తోలు మందంతో చెప్పిన విషయాలను ప్రక్కన పెట్టి అనాలోచనగా నిలవబాకు, కూర్చోబాకు. ఖచ్చితంగా ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నా ప్రవర్తనలో ఉన్న ఈ లోపాలని సవరించు, సరిచేయి, మార్పు కలుగు చేయి. నా తల్లి మీదకి నేను ఎగబడి ఆమెను కొట్టే పరిస్థితి వద్దు ప్రభువా. అది ఎంత పాపమో, ఎంత శాపమో నా కుటుంబానికి, నాకు, నా యొక్క భవిష్యత్తుకి అని గ్రహించు. తల్లి మీదకి ఎగబడి ఆమెను హింసిస్తున్న వారు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. అవమానిస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, తక్కువ చేసి మాట్లాడుతున్నవారు, నీచమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నవారు,
ఆమేన్. వినిన వాక్య ప్రకారం జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయి. ఈ రోజునైనా ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని చెప్పిన మాట ప్రకారం తల్లులు అనేవారే కాకుండా పురుషులలో కూడా తల్లి లాంటి ఆదరణను జీవితంలో కలిగి భార్యతోనూ కూతురుతోనూ సమాజంతోనూ ప్రవర్తించే మనసు దయచేయి తండ్రి. ఏదేమైనా ప్రభా, ఈ చెడ్డ లక్షణాలు ఏవైతే మా ఎదుట పెట్టావో వాటిలో ఉన్న వారిని విడిపించినైనా తల్లులుగా ప్రభ ధైర్యంతో మోషే తల్లి ఎలా బ్రతికిందో, ఎలా నిలిచిందో, ఎలా తన కుమారుని ప్రయోజకుని చేసిందో అలా చేయటానికి ప్రతి తల్లికి తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి, కృపను దయచేయండి, జ్ఞానమును దయచేయండి, నీ ఆత్మాభిషేకమును దయచేయండి. ప్రయోజనకరమైన కుమారులుగా కుమార్తెలుగా పెంచే ధన్యతను దయచేయండి. నీ చేతులకు అర్పిస్తున్నాను తండ్రి, నీ దయకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ ప్రేమకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, సహాయం చేయండి. నిశ్చయముగా ప్రభా, లోకంలో గొప్ప మార్పు కలగాలని కోరుకుంటున్నాను. మా దేశంలో అంతకంటే ఎక్కువ మార్పు అవసరం, ఆ మార్పు కలగాలని కోరుకుంటున్నాను. మా సమాజంలో కలగాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ సమాజంలో కలగాలని కూడా కోరుకుంటున్నాను. నిశ్చయముగా గొప్ప కార్యాలను మీరు చేయండి నాయన. నీ వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించి సమస్త ప్రవర్తనని క్షమించు నాయన. సామెతల్లో రాయబడినట్లు కుమారులు లేచి తల్లిని ధన్యురాలు అని పిలిచినట్లు మా మినిస్ట్రీలో ఏ ప్రాంతంలో ఉన్న తల్లినైనా ధన్యురాలు అని పిలువబడే విధంగా వారిని జ్ఞానముతోనూ కృపతోనూ ఆత్మాభిషేకంతోనూ నడిపించండి. మరొక వారం అంతటి కొరకు నీ కృపను, నీ కాపుదలను దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ తల్లులందరూ గమనించండి, ఈ ఫ్లోర్లో కానీ పై ఫ్లోర్లో కానీ మీలో తల్లులుగా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి సమాజానికి, అలాగే కొందరైతే సంఘానికి ఉపయోగకరంగా దేవుని యొక్క పనిలో పెంచి పెద్ద చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ మదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇక ఈరోజు ఆయన శరీర రక్తాల పాలిభాగస్తులయ్యే వారం కాబట్టి ఈ భాగ్యలత మందిరంలో బాప్తిసం పొందిన వాళ్ళు వరుసల్లో కూర్చుంటారు, లేని వాళ్ళు కొద్ది సమయం మీరు క్రింద వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన